వెల్కమ్ టు మై క్లాస్. నేను ఈ లెక్చర్లో ఐడియల్ సొల్యూషన్స్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాను. ముందుగా మనము రౌల్స్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో రౌల్స్ లా ఏం చెప్తుందంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ అని చెప్తుంది. సో ఇయర్ మనము డెఫినేషన్ చూసినట్లయితే vapor pressure of solution contains non-volatile solute is directly proportional to mole fraction of సాల్వెంట్. సో మనము దాన్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. పిఎస్ ఈజ్ నథింగ్ బట్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అండ్ ఇక్కడ ఎక్స్ అనేది మోల్ ఫ్రాక్షన్. సో రౌల్స్లో ఏంటి అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ కంటైన్స్ నాన్ వొలటైల్ సొల్యూట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఇంక్రీజ్ అయితే మనకి వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ డిక్రీజ్ అయితే వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. అయితే మనకి ఫస్ట్ ఐడియల్ సొల్యూషన్ని చూసుకున్నట్లయితే దోస్ సొల్యూషన్స్ విచ్ ఒబేస్ రౌల్స్ లా, మనకు ఏ సొల్యూషన్స్ అయితే రౌల్స్ లాని ఒబే చేస్తాయో వాటినే మనము ఐడియల్ సొల్యూషన్స్ అని చెప్తున్నాము. అయితే జనరల్గా ఐడియల్ సొల్యూషన్స్ ఎగ్జిబిట్ కావు, కంప్లీట్గా ఎగ్జిబిట్ కావు, నేచర్లో ఎగ్జిస్ట్ కావు, కానీ వాటి బిహేవియరు నియర్లీ క్లోజ్ ఉంటుందన్నమాట. ఐడియల్ సొల్యూషన్స్కి ఐడియల్ నేచర్కి నియర్లీ బిహేవియర్ క్లోజ్ ఉంటుంది. ఓన్లీ డైల్యూట్ సొల్యూషన్స్ ఒబేస్ రౌల్స్ లా అండ్ బిహేవ్స్ నియర్లీ ఐడియల్, అంటే మనకి కంప్లీట్గా కాకుండా నియర్ బై ఐడియల్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. అవి డైల్యూట్ సొల్యూషన్స్. మనం డైల్యూట్ సొల్యూషన్స్ ఏంటంటే మనకి ఏ సొల్యూషన్స్లో అయితే సొల్యూట్ కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉంటుందో దాన్ని మనము డైల్యూట్ సొల్యూషన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఐడియల్ గ్యాసెస్ రెండు ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అది ఏమి అంటే మనకి చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్తారు. తర్వాత చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్తున్నారు. సో మనకు చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ 0 అని ఏంటంటే మనకి నో హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ ఆర్ ఎవాల్వ్డ్ వెన్ కంపోనెంట్స్ ఆర్ మిక్స్డ్. మనకు రెండు లేదా అంతకంటే ఎక్కువ కంపోనెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 కంపోనెంట్స్ తీసుకుంటే 2 కంపోనెంట్స్ కలిపినప్పుడు మిక్స్ చేసినప్పుడు మనకి హీట్ అబ్జార్బ్ కాకూడదు, హీట్ ఎవాల్వ్ కాకూడదు. దాన్ని మనము చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్తున్నాము. సో మనకి ఐడియల్ సొల్యూషన్స్ మిక్స్ చేసినప్పుడు వాటి నుండి హీట్ అబ్జార్బ్ కాకూడదు, ఆ సొల్యూషన్ నుండి హీట్ ఎవాల్వ్ కాకూడదు. ఇంకొక ప్రాపర్టీ చూసినట్లయితే చేంజ్ ఇన్ వాల్యూమ్. సో మనకి 2 లీటర్స్ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ 2 కంపోనెంట్స్, ఒక కంపోనెంట్ 1 లీటర్ ఉంది, ఇంకో కంపోనెంట్ 2 లీటర్స్ ఉన్నది. మిక్స్ చేసినప్పుడు మనకు ఎగ్జాక్ట్లీ 3 లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ రావాలి. ఒకవేళ 3 లీటర్స్ కంటే తక్కువ కానీ లేకపోతే 3 లీటర్స్ కన్నా ఎక్కువ కానీ వస్తే దాన్ని మనము ఐడియల్ సొల్యూషన్ కింద చెప్పుకోలేం. ఇక్కడ మనకు చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేది ఎగ్జాక్ట్లీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ వాల్యూమ్స్. సో చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేది 0 ఉండాలి, ప్లస్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ అనేది కూడా 0 ఉంటుంది. చేంజ్ ఇన్ వాల్యూమ్ 0 ఎప్పుడు ఉంటుందంటే వెన్ వాల్యూమ్ ఆఫ్ మిక్చర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ మిక్సింగ్ సబ్స్టెన్సెస్. మనకి ఆ మిక్చర్ వాల్యూమ్ ఇండివిజువల్ వాల్యూమ్స్కి ఎగ్జాక్ట్లీ ఈక్వల్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ డిఫరెంట్ కంపోనెంట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ ఉన్న కంపోనెంట్ ఒక సబ్స్టాన్స్ కంపోనెంట్ ఆర్ ఒక కంపోనెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఎక్స్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇక్కడ వైవై మాలిక్యూల్స్ ఉన్నాయి ఇంకో కంపోనెంట్లో. ఆ రెండింటిని మిక్స్ చేసినప్పుడు మనకు ఎక్స్వై కంపోనెంట్స్ కలిసిపోయాయి. అయితే ఎక్స్ఎక్స్ మధ్యలో ఉన్న అట్రాక్షన్స్ లేకపోతే వైవై మధ్యలో ఉన్న వైవై మధ్యలో కూడా
అట్రాక్షన్స్ ఆర్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా అట్రాక్షన్స్ ఆర్ ఇంటరాక్షన్స్ అంటే మాలిక్యూల్స్ మధ్యన ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి నియర్లీ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ XX మధ్యన ఉన్న ఇంటరాక్షన్స్ నియర్లీ ఈక్వల్స్ టు YY ఇంటరాక్షన్స్, those are nearly equals to XY interactions. సో మనకి ఈ ఇండివిజువల్గా ఉన్నప్పుడు మాలిక్యూల్స్ మధ్యన ఇంటరాక్షన్స్ అవి మిక్స్ చేసినప్పుడు వచ్చే ఇంటరాక్షన్స్కి నియర్లీ ఈక్వల్గా ఉంటే వాటిని మనము ఐడియల్ బిహేవియర్ కింద చెప్పుకోవచ్చు. అయితే ఈ ఐడియల్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేయాలంటే మాలిక్యూల్స్ సైజు నియర్లీ సేమ్ ఉండాలి అండ్ వాటి పొలారిటీ కూడా నియర్లీ సిమిలర్ ఉండాలి. సో రెండు మాలిక్యూల్స్ మధ్యన నియర్లీ సిమిలర్ సైజ్ అండ్ పొలారిటీ ఉంటే మనకి ఆ మిక్చర్ని మనము ఐడియల్ సొల్యూషన్స్ కింద చెప్పుకోవచ్చు, ఐడియల్ మిక్చర్ కింద చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే టోలిన్ చెప్తున్నాము. టోలిన్ నథింగ్ బట్ మిథైల్ బెంజిన్ అండ్ బెంజిన్. సో మిథైల్ బెంజిన్ అండ్ టోలిన్ని మనము ఈ మిక్చర్ని ఐడియల్ సొల్యూషన్ కింద చెప్పుకోవచ్చు. అదేవిధంగా N-హెక్సేన్ N-హెప్టేన్ని చెప్పుకోవచ్చు. ఇది 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6. సో ఇది N-హెక్సేన్ అని చెప్తున్నాము. N నథింగ్ బట్ నార్మల్ అండ్ ఇక్కడ మనకి 6 కార్బన్స్ లీనియర్ చైన్లో ఉన్నాయి, స్ట్రైట్ చైన్లో ఉన్నాయి కాబట్టి N-హెక్సేన్ అని చెప్తున్నాము. తర్వాత 7 కార్బన్స్ లీనియర్ మేనర్లో ఉంటే మనకి N-హెప్టేన్ అని చెప్తున్నాము. సో ఈ రెండు కంపోనెంట్స్ కూడా మిక్స్ చేసినప్పుడు మనకు ఐడియల్ సొల్యూషన్ వస్తుంది. అదేవిధంగా క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్ ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు కూడా మనకి ఐడియల్ సొల్యూషన్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి. తర్వాత నాన్ ఐడియల్ సొల్యూషన్ చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఐడియల్ సొల్యూషన్స్. సో దోస్ సొల్యూషన్స్ విచ్ డజంట్ ఒబే రౌల్స్ లా అని ఒబే చేయకపోతే మనము వాటిని నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అని చెప్తాము. సో నాన్ ఐడియల్ సొల్యూషన్స్కి చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది అండ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. సో వాటిని నాన్ ఐడియల్ సొల్యూషన్స్ని మళ్ళీ పాజిటివ్ డేవియేషన్ కింద, నెగిటివ్ డేవియేషన్స్ కింద 2 టైప్స్ క్లాసిఫై చేసుకోవచ్చు. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.